ప్రియమైన దేవుడు బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ యేసునామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే మీ యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రేమతో. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పలుకులు పరిశుద్ధమైన గ్రంథము నుండి మనతో ఎలా మాట్లాడుతున్నాడు, ఏ రూపంలో మాట్లాడుతున్నాడు, గాలి ద్వారా, నిప్పు ద్వారా, మేఘము ద్వారా, ఇలా ఎన్నో చిహ్నాలు ఉన్నాయి అని గత 2 వీడియో నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు పరిచయం చేయబోతున్న గొప్ప అంశము కూడా ధ్యానించుదాం. కానీ మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మన చేతిలో పరిశుద్ధమైన గ్రంథం ఉందా? మన ఇంటిలో పరిశుద్ధమైన గ్రంథం ఉందా? వాక్యాన్ని వినటమే కాదు, చూస్తున్నామా, చదువుతున్నామా అనే ఆలోచన, అవగాహన కూడా మనం కలిగి జీవించాలి. దయచేసి మీ కుటుంబ సభ్యురాలిగా చెప్తూ ఉన్నాను, పరిశుద్ధమైన గ్రంథము మీ చేత పట్టుకోండి. మనం పరిశుద్ధమైన గ్రంథాన్ని మోస్తే దేవుడు మనల్ని మోస్తాడు, అంటే భరిస్తాడు, చాలా గొప్పగా మనల్ని దీవిస్తాడు. మన చేతులు కూడా ఆశీర్వదింపబడతాయి. ఎందుకు అంటే వాక్యము యేసై ఉన్నాడు. ఆ వాక్యాన్ని పట్టుకుంటున్నప్పుడు, ముట్టుకుంటున్నప్పుడు, మన హృదయానికి దగ్గరగా హత్తుకుంటున్నప్పుడు మన యేసయ్యే మనతో ఉన్నాడు అనే ఒక గొప్ప అనుభూతి గుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు. కాబట్టి దయచేసి పరిశుద్ధమైన గ్రంథము ఎక్కడున్నా తెచ్చుకొని, మీ ఇంటిలో ఏ మూలలోనో ఉంటుంది కదా, తెచ్చుకొని దుమ్ము దులుపుకొని తీసుకొని కూర్చొని చదువుతూ నాతో పాటు ఏకీభవిస్తూ వినండి. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ కనబడుతున్నాడు, ఏ రూపంలో కనబడుతున్నాడో చూద్దామా. ఆదికాండము 4వ అధ్యాయము 24వ వచనము. ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుడైన యావే ప్రభువు, అయ్యో ఈ మానవాళిని వృధాగా చేసి ఉన్నానే అని మనసును నొచ్చుకొని చింతించి, నా బిడ్డలు తప్పు చేశారు, పాపము చేశారు అని చంపేయలేదు, నశింపజేయలేదండి. జస్ట్ దేవుడి సహవాసము నుండి, దేవుడు వారికి ఇచ్చిన, ఉదారంగా ఇచ్చిన తోట, ఉదారంగా ఇచ్చిన పండ్లు, ఉదారంగా ఇచ్చిన ఆహారము, సమస్తము ఉదారంగా దేవుడు ఇచ్చినాడు. ఆ యొక్క ప్రదేశం నుండి, ఆ యొక్క స్థలము నుండి బయటికి గెంటి వేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకి రాకుండా చేస్తూ ఉన్నాడు. ప్రాణమిచ్చు చెట్టు ఎవరు? ట్రీ ఆఫ్ లైఫ్ అని అంటాము, దర్శన గ్రంథంలో మనం చూసాము. ఎవరు? యేసుప్రభుల వారు. ఈ యొక్క జీవ వృక్ష ఫలములను తినుటకు అర్హులు ఎవరు అనంటే, వారి యొక్క వస్త్రాలను యేసుప్రభుల వారి యొక్క రక్తముతో పాప ప్రక్షాళన చేసుకున్న వారే దానికి అర్హులు, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ వాక్యం చదివితే 24వ వచనంలో, దేవుడైన యావే తోట నుండి మానవుణ్ణి తరిమివేసెను. ఆయన ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, అంటే దేవదూతలను గుండ్రముగా తిరుగుచు, చూడండి, గుండ్రముగా తిరుగుచు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం ఏం చూసాం? నీటిపై గాలి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు గాలి రూపంలో గుండ్రముగా తిరిగి ఆడుచున్నాడు. ఇక్కడ చూడండి, గుండ్రముగా తిరుగుచు నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను. ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవరిని రానియకుండుటకే దేవుడిట్లు చేసెను. మొట్టమొదటిగా దేవుడు ఉదారంగా ఇచ్చాడు, మానవుడు దాన్ని నిలుపుకోలేకపోయాడు. మనం కూడా అంతే. దేవుడు ఎన్నో అనుగ్రహాలు ఇస్తాడు, దేవుడు ఎన్నో వరాలను ఇస్తాడు, తన కృప చొప్పున, అనుగ్రహం చొప్పున. మనం నిలుపుకోము. ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించకుండా లేని దాన్ని చూస్తూ దేవుణ్ణి గొనుగుతూ ఉంటాము, సనుగుతూ ఉంటాము. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు చేసినట్లుగా 11 రోజుల్లో వెళ్లాల్సిన కనానికి 40 సంవత్సరాలు పట్టింది వారి యొక్క గొనుగుడు సనుగుల ద్వారా. అదేవిధంగా మనమును అలా చేయకూడదు అంటే, ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే, ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు
ఎవరినీ రానియకుండా ఉండుటకే దేవుడు ఇట్లు చేశాను. ఇప్పుడు ఈ ప్రాణమిచ్చు చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఆదాము ఏవో అవిధేయత చూపించి దూరం అయ్యారు. ఏదైనా తోటకి, ప్రాణమిచ్చు చెట్టుకి కూడా, అంటే దేవుడి సహవాసానికి కూడా. కానీ మనము అలా దూరం కాకుండా ఉండడానికి, దగ్గరగా అవ్వడానికి ఇదిగో నిప్పులు చిమ్ము కత్తి యొక్క అనుభవం గుండా ప్రాణమిచ్చు చెట్టు దగ్గరికి మనం వెళ్ళగలగాలి. చూడండి, ఈ ద్వారము గుండా, ఈ మార్గము గుండా మనం వెళితే యేసయ్యని చూడగలుగుతాము పరలోక రాజ్యంలో. ఏ ద్వారము చూద్దామా? నిప్పులు చిమ్ము కత్తి. ఇక్కడ నిప్పు అనగా పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. కత్తి అనగా ఖడ్గము వాక్యంకి సాదృశ్యంగా ఉంది. అంటే వాక్యము రెండంచుల ఖడ్గము కంటే పదునైనది. ఇది మానవుడి యొక్క హృదయాన్ని చీల్చి తన యొక్క అంతరంగాన్ని సరిచేస్తుంది. దేవుడి యొక్క బిడ్డగా మార్చేసే శక్తి కత్తి అయిన రెండంచుల ఖడ్గం కంటే పదునైన ఈ వాక్యానికి ఉంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ఇదిగో నిప్పులు చిమ్ము కత్తి ఉంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు. దేవుడి వాక్కు అయిన యేసుప్రభువు వారు కనబడుతూ ఉన్నాడు. ఈ యొక్క మాటలు పలుకుతున్న దేవుడైన యెహోవా ప్రభు, అంటే తండ్రి దేవుడు ఉన్నాడు, పుత్ర సర్వేశ్వరుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. ముగ్గురున్నారు. మనము ఏం చేయాలి మరి? ప్రాణమిచ్చు చెట్టు దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ ద్వారం గుండా వెళ్ళాలి, ఈ అనుభవం గుండా వెళ్ళాలి. ఆ అనుభవం ఏంటి? ఇదిగో నిప్పు, అంటే పరిశుద్ధాత్మ శక్తితో మనం రోజూ నింపబడాలి, రోజు పునరుజ్జీవనం పొందుకోవాలి. అదేవిధంగా చిమ్ము కత్తిని అంటే పరిశుద్ధాత్మతో మనం ప్రభావితం చేయబడాలి. అంటే పరిశుద్ధమైన వాక్యము లేకుండా అది సాధ్యపడదు. ప్రియమైన బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధిని ఎల్లవేళలా మనం అనుభవించాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవేళలా మనతో మాట్లాడాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క స్వరాన్ని పలుకులు మనం వినగలగాలి అంటే, ఇదిగో యేసయ్య మనకిచ్చిన వాక్యము, దేవుడైన యావే ప్రభు మనకిచ్చిన వాక్యము మనము చదవగలగాలి, ధ్యానించగలగాలి, దివారాత్రమును పఠించగలగాలి. అప్పుడే మనం ఎలా ఉంటామంట? ఇదిగో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2-3 వర్షాలు మనం చూసాం. అతడు ఏటి ఒడ్డిన నాటిన చెట్టు వలె పచ్చగా ఫలిస్తాడు. చూడండి, చెట్టు అక్కడ కూడా సాదృశ్యంగా ఉంది యేసుప్రభువు వారికి. ఏ బిడ్డ అయినా అండి దేవుడికి దగ్గరగా బ్రతికితే ఈ యొక్క కత్తిని, ఈ యొక్క ఖడ్గాన్ని, వాక్యాన్ని చేత పట్టుకుంటే, అందుకే మొట్టమొదటిగా వాక్యం మనం మొదలు పెట్టకముందే దయచేసి బైబిల్ని దగ్గర పెట్టుకోండి, చదవండి, ఓపెన్ చేయండి. బైబిల్తో ముచ్చటిస్తున్నామంటే, మనం బైబిల్ని చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాం, మనం దేవుడితో మాట్లాడుతున్నామని అర్థం. కాబట్టి ఈ ద్వారం గుండా మనం వెళ్ళగలగాలి. మనకి ఎవరికైనా ఈ అనుభూతి ఉందా? ఈ యొక్క కత్తిని, ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో మన మీదికి దిగి వచ్చిన అద్భుతమైన అనుభవం గుండా మనం ఎప్పుడైనా వెళ్ళామా, చూసామా ఇలాంటి అనుభూతిని? అంటే ఈ రోజుల్లో కనతనైన కథోలిక శ్రీ సభలో ఎంతో మంది బిడ్డలు నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. ప్రియమైన బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు తెలీదు, ఎలా పరిశుద్ధమైన గ్రంథం పఠించాలో తెలీదు, ఎలా దేవుణ్ణి ప్రేమించాలో తెలీదు, ఎలా వారి యొక్క జీవితాన్ని బాగుపరుచుకోవాలో తెలీదు, ఎలా వారి యొక్క జీవితంలో మరి ఎదుర్కొంటున్న సమస్యల నుండి వాటి గుండా ఎలా వెళ్ళాలో అర్థం కాదు. అండి, ఎప్పుడైనా మనం దేవుణ్ణి ఇలా ప్రార్థించకూడదు, సమస్యని తీసేయ్యా అని అనకూడదు. సమస్యల్లో గుండా నేను వెళ్తున్నప్పుడు నాతో నువ్వు ఉండయ్యా, ఈ సమస్యలో నాకు తోడుగా ఉండు తండ్రి అని మనం దేవుణ్ణి అడగగలగాలి. ఎందుకు? యెహోవా షమ్మా అనగా దేవుడు మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలు అనగా దేవుడైన యేసయ్య మనతో ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు చూడండి, చివరి వచనము, నిప్పులు చిమ్ము కత్తి అనుభవం గుండా మనం వెళితే
ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవరినీ రానియకుండా దేవుడు అట్లు చేశాడు. ఇప్పుడు మనము దేవుడి దగ్గరికి రావాలి అంటే ఈ యొక్క నిప్పులు చిమ్ము కత్తిని దాటగలగాలి. అంటే ఈ అనుభవం గుండా మనం వెళితే అప్పుడు మనం జీవ వృక్ష ఫలాలకు అర్హులమవుతాము. పరిశుద్ధాత్మతో నడిపింపబడాలి. వాక్యము చేత మనం నింపబడుతూ ఉండాలి. ఇది ఎల్లవేళలా మన జీవితంలో రోజు ఒక హ్యాబిట్గా, రోజు ఒక ప్రక్రియగా, రోజు నామమార్త క్రైస్తవులుగా కాదండి, ఆదివారం క్రైస్తవులుగా కాదండి, రోజు దేవుడు మనలో ఉండాలి. మనము దేవుళ్ళు ఆల్రెడీ ఉన్నాము, దేవుడు అలా ఐక్యపరుచుకున్నాడు. కానీ మనము దేవుని అనుభూతి చెందాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే ఇక్కడ నిప్పు రూపంలో, అగ్ని రూపంలో, మొట్టమొదటిగా మనం చూసాము వాక్యాలు, గాలి రూపంలో తిరిగి ఆడుచున్నాడు, ఇక్కడ నిప్పు రూపంలో తిరిగి ఆడుచున్నాడు. కాబట్టి కత్తి నిప్పు ఒకే దగ్గర ఉన్నాయండి. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఒకే దగ్గర ఉన్నారు, తండ్రి యెహోవా ఒకే దగ్గర ఉన్నారు. వీరు ముగ్గురు ఉన్నప్పుడు ఎవరుంటారు? దేవుడు ఎవరికి ఆ కృపనిచ్చాడు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? అమ్మ మరియ తల్లి ఉంది ఈ వాక్యంలో. ఎలా చెప్పొచ్చు? మరియ తల్లి వాక్యానికి అంటే రెండంచుల కంటే పదునైన ఖడ్గానికి యేసయ్యకి జన్మనిచ్చింది. ఎలా ఇచ్చింది? పరిశుద్ధాత్మతో నింపబడింది. అంతకు ముందేం జరిగింది? సర్వోన్నతుని శక్తి అమ్మ మరియ తల్లిపై ఆవరించింది. లూకా సువార్త 1:36 ఒకసారి చదవండి. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. దేవదూత వచ్చి అమ్మ మరియ తల్లితో మాట్లాడుతుంటే ఇది ఎలా జరుగును అని అడుగుతున్నప్పుడు మరియ తల్లి దేవదూతే చెప్తుంది స్వయంగా. అంటే దేవుడే అంటున్నాడు, ఏలిన వారే నీతో ఉన్నాడమ్మా, నేనే నీతో ఉన్నాను. అందుకే ఇదిగో సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పరిశుద్ధాత్మ దేవుడు నీపై వేంచేయును, దేవుని కుమారుడకు నీవు జన్మనిస్తావు, అంటే పవిత్ర శిశువుని నీవు కంటావు అని. అందుకే ఈ ముగ్గురిని కలగలుపుకొని అమ్మ మరియ తల్లి ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ కరెక్ట్ మనం చూస్తే అండి 3వ అధ్యాయం 24 ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరమ రహస్యాన్ని రివీల్ చేశాడు. కానీ 3వ అధ్యాయం 15 ఆల్రెడీ స్త్రీకి అనుంది. మరియ తల్లి ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఈ స్త్రీ ఎవరు? మొదటి ఏవ అయినా ఏవ కాకుండా రెండవ స్త్రీ ఎవరు? దర్శన గ్రంథం 12వ అధ్యాయం మనం చూసాము, మరియ తల్లి అని, నిండు చూలాలు అని. అందుకే ఇక్కడ కూడా మనం నిప్పులు చిమ్ము కత్తి దగ్గర ఎవరిని చూడాలంటే మరియ తల్లి ఇంకను నిండు చూలాలుగా మనకు కనబడుతూ ఉంది. స్త్రీ గురించి మాట్లాడుతుంది, స్త్రీ గురించి ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మరియ తల్లి గర్భంలో వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు తన మీద ఉన్నాడు. నింపబడింది తల్లి మీద కాదండి, పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడింది ఆ అమ్మ సంపూర్ణముగా. సర్వోన్నతుని శక్తి తన మీద ఉంది. ఇక్కడ మరియ తల్లి నిప్పులు చిమ్ము కత్తి వలె మనకి కనబడుతూ ఉంది. కాబట్టి ప్రాణమిచ్చు చెట్టు దగ్గరికి మనం వెళ్ళాలి అంటే నిప్పులు చిమ్ము కత్తి అనుభవం గుండా మనం వెళ్ళగలగాలి. అదేవిధంగా నిప్పులు చిమ్ము కత్తి అనగా ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఉందండి. ఈ లోకపరంగా మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎన్నో శ్రమలు, మనం చచ్చిపోతామేమో అనిపిస్తూ ఉంటుంది, కానీ వాక్యం దగ్గరికి రావాలి. బ్రతకమేమో, ఇంకా నా బ్రతుకి ఇంకొక హోప్, నిరీక్షణ లేదు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ వాక్యాన్ని పట్టుకోగలగాలి. మనం నశిస్తున్నట్లు కనబడుతూ ఉంటాము, కానీ నశింపము. నిప్పు కూడా కాల్చి వేస్తున్నట్లుగా కనబడుతూ ఉంటుంది అక్కడ కత్తిని, కానీ కాల్చివేయబడట్లేదు. అందుకే మరియ తల్లి కన్యత్వము పోలేదు, కాల్చివేయబడలేదు, ఇదిగో క్షీణింపలేదు. ఆ దేవాది దేవుడి యొక్క మహిమార్థమై మరియ తల్లి కన్యత్వము వాడబడింది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రభావం వలన గర్భము ధరించిన ఆ అమ్మ మరియ తల్లికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే ఇదిగో నిప్పు, అగ్ని. ఈ నిప్పులు చిమ్ము కత్తి గుండా, ద్వారము గుండా మనం వెళ్ళినప్పుడు పరలోక రాజ్యము, ప్రాణమిచ్చు చెట్టు దగ్గరికి మనం చేరుకుంటాము, జీవవృక్ష ఫలాలను మనము భుజిస్తాము. అయితే అక్కడికి వెళ్ళాలి అంటే ఈ లోకానికి యేసుప్రభుల వారు ఎలా వచ్చారు అని అంటే మరియ తల్లి గర్భము ద్వారా కన్యత్వము చెడిపోకుండా ఆ తల్లి
ఏలిన వారి యొక్క కృప చొప్పున గర్భము ధరించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇదిగో తన యొక్క దేహం మొత్తం సంపూర్ణముగా నింపుకొని ఆ పవిత్ర శిశువుకి జన్మనిచ్చిన తర్వాత ఈ లోకానికి ఆ లోకానికి విజ్ఞాపన తల్లిగా ఒక మార్గమై ఉంది. అందుకే యేసుప్రభువు వారు పలికిన 7 మాటలను 3వ మాట ఇదిగో నీ తల్లి యోహాను స్వీకరించు అని మనకు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. నా తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మీరు నా దగ్గరికి వస్తారు. అందుకే కానాపల్లి విందులో దేవుడు మొట్టమొదటి అద్భుతాన్ని చేసింది మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారే అని మనం మర్చిపోకూడదు. అదేవిధంగా మన జీవితాలలో మరియ తల్లి ఉంటే ఆనాడు కానాపల్లి కుటుంబంలో ఏ విధంగా అయితే ఆ బిడ్డలకి సహాయపడిందో, అవమానాలు నిందలు వాళ్ళకి గురి కాకుండా చేసిందో, మధ్యవర్తిత్వంగా ప్రార్థన చేసిందో, అదే విధంగా మరియ తల్లి మన కొరకు మధ్యవర్తిత్వముగా ఉంది మన యేసయ్యకి మనకు మధ్యలో. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాము యేసుప్రభువు ఆల్రెడీ మధ్యవర్తి అయి ఉన్నాడు కదా, మళ్ళీ మరియ తల్లి ఎందుకు అని. చూడండి, ఒక్కటి ఆలోచించాలి మనం. నేను గొప్ప పరిశుద్ధురాలని అని అనుకుంటే అది గర్వమే. నేను పాపాత్మురాలనయ్యా, దయచేసి నా ప్రార్థన ఆలకించు తండ్రి అని మన ప్రార్థన సుంకరి వలె ఉండగలగాలి, పరిసడు వలె ఉండకూడదు. ఎవరైతే మరియ తల్లిని నమ్మకుండా విశ్వసించకుండా ఆ దేవాది దేవుడే ఆ తల్లిని మనకి స్త్రీ సంతతికిని మనమందరము కూడా యేసుప్రభువు వారి యొక్క సహోదరులం సహోదరీమణం, యెహోవా తండ్రి యొక్క దత్తపుత్రులం. మరియ తల్లి ఆ యెహోవా తండ్రికి ఏకైక కుమార్తె. అయితే మరియ తల్లిని నమ్మితే తప్పులేదు, విశ్వసిస్తే తప్పులేదు, ప్రార్థిస్తే తప్పులేదు. దేవాది దేవుడు వలె మనము ఆరాధించకూడదు అంతే. అమ్మ మరియ తల్లికి ఆరాధన చేయకూడదు, పూజించవచ్చు. అమ్మని పూజించవా, నాన్నని పూజించవా, దండలు వేయవా, పూలమాలలు గౌరవించవా, అధికమైన గౌరవాన్ని ఇవ్వవా, అదేవిధంగా మరియ తల్లిని మనం గౌరవిస్తున్నాం అంతే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇది అధికమైన గౌరవం. ఎందుకంటే ఆ దేవాతి దేవుడే అన్నాడు నీ తల్లి స్వీకరించు అని. మనం మరియ తల్లి మధ్యవర్తితో ప్రార్థన అడిగితే ఇలా నిప్పుల పరిస్థితుల గుండా, కత్తి అనుభవాల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆ తల్లి మనకి ప్రార్థన సహాయాన్ని అందిస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన మరియ తల్లి యెహోవా తండ్రి ముద్దు బిడ్డ, కుమార్తె. దేవుడి యొక్క ప్రణాళికలో ఆల్రెడీ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం కాదండి, దేవుడి యొక్క ప్రణాళికలో భూమి పుట్టక ముందు నుండే ఉంది. దేవుడు సమస్తాన్ని మనం పుట్టక ముందే ఇదిగో మనం ఏం చేయాలో, ఎన్ని దినాలు బ్రతుకుతామో కూడా లిఖించి ఉన్నాడంట. ఆఫ్టర్ ఆల్ ఈ మనుషులమైన మన కోసమే ఇంత ఉంటే మరి ఆ దేవాది దేవుడి యొక్క కుమారుని కంటున్న తల్లి గురించి ఇంకెంత గొప్ప ప్రణాళిక ఉంటుంది, ఇంకెన్ని వేల సంవత్సరాల సిద్ధపాటు ఉంటుంది. కాబట్టి దయచేసి మన వాక్యం అర్థం చేసుకోగలగాలి.